మా తల్లి కాళీ మాత నీ బిడ్డ నువ్వే చల్లగా చూసుకుంటుంది. ఎవరదే? నేను కామాష్ని. చెప్పు కామాక్షి. ఏమైంది? ఏంటి ఏమైంది? అదే నా మనీ ఏమైంది? పొద్దున్న డబ్బులు పెట్టిలో పెట్టి పంపించేసానే. నీ మనుషుల నీడ కూడా ఇటువైపు వచ్చినట్టు తెలియలేదు. పొద్దునే డబ్బు తీసుకుని ఇద్దరు బయలుదేరి వచ్చేసారే. వాళ్ళు మంచి వాళ్ళేనా? నా మనుషుల మీద డౌటా? డబ్బులు చేతికి వస్తే ఎవరిని నమ్మలేం వీరభద్రం. నా మనుషులు ఇద్దరు కూడా అలాంటి వాళ్ళు కాదయ్యా. అందులోనూ రవి నా కోసం ఎన్నిసార్లు కత్తిపోట్లు తిన్నాడో తెలుసా? చాలో చాలో వీరభద్రం, నా మనీ ఏమైందని తెలుసుకోవడానికి ఫోన్ చేశాను, అంతేగాని నీ మనుషుల గురించి తెలుసుకోవడానికి కాదు. అర్థమైందా? నువ్వు చేసేది గంజాయి వ్యాపారం అయినా సరే, ప్రాస్టిట్యూషన్ అయినా సరే, నువ్వు డబ్బు అడిగిన ప్రతిసారి ఎందుకు ఏమిటి అని అడగకుండా డబ్బు తీసుకువచ్చి ఇచ్చాను. నాకు రావాల్సిన డబ్బు అడిగితే ఇంతలో ఇబ్బంది పెడుతున్నావు. ఇంకో 1 అవర్ నేను ఇక్కడే ఉంటాను. ఈలోగా నీ మనుషుల్ని డబ్బుతో ఇక్కడికి పంపు, లేదా నైట్ నువ్వే డబ్బులు తీసుకుని ఇక్కడికి రావాలి. ఓకే? ఓకే. ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే. అన్నా, శేఖర్ని బాండ్ని బిలువ. సరేనా? ఏమన్నా? ఏంటన్నా? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సరిగ్గా సమాధానం చెప్పండి. అడగనన్నా. నేను ఒక పెట్టెలో 5 కోట్ల రూపాయలు మీ ముందే పెట్టి బాగా ప్యాక్ చేసి ఒక అడ్రస్ ఇచ్చి అక్కడ పెట్టిరా అని చెప్పాను. ఆ డబ్బు మొత్తం నొక్కేయాలని మీకు అనిపిస్తుందా లేదా? అన్నా, మీరు ఈ మాట అడగడం కన్నా మమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుండొచ్చు కదనా? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పరా. మీకు ఆ డబ్బుని తీసుకోవాలని అనిపిస్తుందా అనిపించదా? మాకు మాత్రం అనిపించదన్నా. బాలేడు పాండు, నీకు అనిపిస్తుందా అనిపించదా? అది ఏంట్రా డౌటా? విశ్వాసం కరెక్టే అన్న. అంత డబ్బు వచ్చిందంటే మా లైఫ్లు సెటిల్ అయిపోతాయి కదా అన్న, అందుకే తీసుకోవాలనిపిస్తుంది అన్న. తప్ప అన్న, వీడికి ఏదో పోయేకాలం వచ్చినట్టుంది. రవి గోపిలకి ఏదైనా డబ్బు సమస్య ఉందా అన్నా? వాళ్ళని ఎలా చేసింది? మీరు ఊ అని ఒక్క మాట చెప్పండి అన్నా. వాళ్ళిద్దరు తలలు నరికి తీసుకొచ్చి మీ కాలు దగ్గర పడేస్తామన్నా. పిచ్చి కాదు. మీరిద్దరూ ఏం చేస్తారంటే రవి గోపిల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారా లేదా బయటికి వెళ్ళారా, వెళితే ఎప్పుడు వెళ్ళారు ఏంటి అని విచారించుకురండి. అక్కడ అంతా సరిగానే ఉందని మీకు అనిపిస్తే నేను మీకు అడ్రస్ ఇస్తా. అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఏమయ్యారో విచారించుకురండి. అర్థమైందా? అర్థమైందన్నా. ఆట మొదలయ్యింది.